హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి. వాటిని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో హెల్దీగా, అలాగే బెల్లం పంచదార వాడకుండా తాటి బెల్లంతో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. తాటి బెల్లంతో చేసినా కూడా సేమ్ బెల్లంలానే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ మధ్య కాలంలో తాటి బెల్లం ఎక్కువ తింటున్నారు కదా, కాబట్టి వాటితో బొబ్బట్లు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 రోజులైనా అదే సాఫ్ట్నెస్తో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను. మీరు ఏదైనా కప్ అయినా గ్లాస్ అయినా మెజర్ చేసుకోండి. దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో వేసుకున్నాను. దీన్ని ఒక 2-3 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. పప్పును ఇలా శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి పప్పు మునిగే కంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువే వేయాలండి, ఎందుకంటే పప్పు ఉబ్బుతుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. పప్పు నానడం వల్ల మనకు ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను. మీరు కావాలంటే బౌల్లో అయినా ఉడికించుకోవచ్చు. పప్పు అంతా దాంట్లోకి వాటర్ లేకుండా వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనకు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే కట్టు కోసం వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని పప్పు అనేది పొంగకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 2, మీడియం టు లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అది పక్కన స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం పిండి ఎక్కువే ఉండాలి కాబట్టి ఇంకొక పావు గ్లాస్ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం పిండిని ఎక్కువే వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఇవి మంచి కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము పిండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ మనకు పూర్ణం కొంచెం మెత్తగా అయినా పిండి కొంచెం ఎక్కువ పెట్టి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం పిండి ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు వీటిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం లూజ్గా తడుపుకోవాలండి. ఇలా వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. మనకు పోలేలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి తడుపుకోవడంలో కూడా ఉంటుందండి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ సాఫ్ట్నెస్తో ఉండాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వాడతామండి. నేను ఇక్కడ ఇంకొంచెం తక్కువే వాడుకున్నాను. మీరు తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా అప్లై చేసుకున్నాక పైన కూడా కొంచెం నెయ్యిని ఇలా పట్టించాలి. ఎందుకంటే పిండి అనేది తడి ఆరిపోకుండా ఉండడం కోసం. ఇలా నెయ్యి అంతా పట్టించాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం పప్పు ఉడికించే ముందే ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి, పిండి ఎక్కువసేపు నానితే మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పప్పు ఉడికింది. విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను. మనకు పప్పు 80% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు చూద్దాము ఎంత ఉడికిందనేది. ఒకటి తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి, దాదాపుగా 85 to 90% ఉడికింది మనకు. ఇప్పుడు నేను ఇక్కడ 90% ఉడికింది కాబట్టి మిక్సర్ జార్లో వేయట్లేదండి. మీరు ఒకవేళ మిక్సీలో కనుక వేసుకోవాలనుకుంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు దీని వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఇలా వేసుకున్నాక కంప్లీట్గా చల్లారినాక మీరు మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేయట్లేదండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇది 90% వరకు కుక్ అయింది కాబట్టి స్మాషర్తో చేసుకున్నా చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట. కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిన కుక్కరే ఉంది కదా, దాంట్లోకే వేసేసుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసుకుంటే కంప్లీట్గా చల్లారినాకనే మిక్సీలో వేసుకోవాలి. చూడండి, ఈ కట్టు అనేది మనము చారు చేసుకోవడానికి కానీ పప్పుచారు కానీ దేనికైనా చాలా బాగుంటుంది. నేను కట్టుచారు చేశానండి. మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో లింక్ తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ పప్పును నేను స్మాషర్తో ఇలా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఈజీగా. ఎందుకంటే ఎక్కువ కుక్ అయింది కదా 90% వరకు, సో అందుకని నేను ఇలా స్మాషర్తో చేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా మెత్తగా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి బెల్లంని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా స్మాషర్ లేదనుకోండి, పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. నాకు ఇక్కడ పప్పు కొంచెం ఎక్కువ ఉడికినందువల్ల ఈ విధంగా ఈజీగా వచ్చిందండి, లేదంటే మిక్సీలోనే వేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఏ గ్లాస్తో అయితే పప్పు పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో తాటి బెల్లం తీసుకుంటున్నానండి. ఇక్కడ తాటి బెల్లంని 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం చప్పగా అనిపిస్తుంది, కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ స్వీట్నెస్ సరిపోయింది. ఇప్పుడు ఆ పప్పు బెల్లం అంతా కలిసేలాగా జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకోవాలి.
మీరు కావాలంటే వేరే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను. అడుగు మందంగా ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకు బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది, ఎందుకంటే నేను బెల్లంని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను కాబట్టి ఈజీగా మనకు పూర్ణంలో కలిసిపోతుంది. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా. కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నాకైతే ఇక్కడ 15 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం సోంపు వేసుకోవాలండి. పోలేలకు కంపల్సరీగా బొబ్బట్లకు సోంపు వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. లేదంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి. నేను కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్ కూడా అడుగు మందంగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ అది పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలన్నా పడుతుందండి టైము ఇది పూర్తిగా దగ్గర పడడానికి. నేను ఇక్కడ కంప్లీట్గా దగ్గర పడినాక చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకోస్త గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే చూడండి ఈ విధంగా గట్టిగా అవుతుందన్నమాట. మనకు ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నెక్స్ట్ పిండి ఉంది కదా, నానబెట్టుకున్న పిండి, దాన్ని కొంచెం ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి, ఒత్తుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల మనకు పోలేలు అనేది ఈజీగా చేసుకోవడానికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. పిండి అనేది మైదా పిండి కాదు కదా, ఇది గోధుమ పిండి కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. కొంచెం పిండిని ఎక్కువే పెట్టుకోవాలి. మైదా పిండి అయితే సాగుతుంది కదా, ఇది సాగదు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. చూడండి, నేనైతే చిన్న పోలేలు చేస్తున్నాను, బొబ్బట్లు చిన్నవి చేస్తున్నాను, పెద్దవి కాదండి. మనకు ఫంక్షన్లో పెడతారు కదా, అలా చిన్నగా చేసుకుంటున్నాను. అందుకే నేను ముద్దలు చిన్నవి తీసుకున్నాను. ఇక్కడ చేసుకోవడానికి మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి కవర్ అయినా తీసుకోవచ్చు అండి. మనకు డ్రెస్లకు శారీస్కి వస్తాయి కదా, ఈ కవర్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని ఒక ముద్ద తీసుకొని దానిపైన ఇలా వేళ్ళతో ఒత్తుకుంటే సరిపోతుంది. మనం పిండిని సాఫ్ట్గా తడుపుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు చేయితోనే. ఇలా ఒత్తుకొని సేమ్ అదే సైజులో పూర్ణంని తీసుకోవాలి. తాటి బెల్లంతో చేసాం కాబట్టి ఇది కొంచెం నల్లగానే ఉంటుందండి పూర్ణం అనేది. అలాగే గోధుమ పిండితో కాబట్టి మరీ ఎక్కువ లాగకుండా ఇలా ఎక్కడిదక్కడ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కవర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని నెమ్మదిగా చేయితో ఒత్తుకోవడమే. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనకు పూర్ణం కానీ పిండి కానీ చాలా లూజ్గా ఉంది కాబట్టి ఇలా చేయితో ఒత్తేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. పైన కవర్ పెట్టాల్సిన పని లేదు. నేను ఇక్కడ పెద్ద సైజులో చేయట్లేదండి, చిన్నగా చేసుకుంటున్నాను కాబట్టి పైన కవర్ కూడా పెట్టట్లేదు. మీరు ఒకవేళ పెద్దగా చేయాలనుకుంటే పైన కవర్ ఒకటి పెట్టేసి చపాతీ కర్రతో రోల్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంతే సైజు చేస్తున్నానండి. మరీ సన్నగా లేకుండా మరీ లావుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన చిన్న తవ్వ పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో కంటే కూడా మధ్యలో పెట్టుకోవాలండి. లో పెట్టొద్దు, అలానే మీడియం కూడా పెట్టొద్దు. రెండింటి మధ్యలో పెట్టుకొని పోలేను మనము 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు వేసుకున్నాక అది పైన మనకు తెలిసిపోతుంది చూడండి. ఇలా అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నప్పుడు దీనిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మీరు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ తీసేసుకోవడమే. చాలా ఈజీగా వచ్చేస్తాయండి, రావు అనే ప్రసక్తే ఉండదు. తాటి బెల్లంతో అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, పోలే రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పూర్ణం కానీ పిండి కానీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. పూర్ణంని కూడా మరీ లూజ్గా చేయొద్దు, అలానే మరి గట్టిగా చేయొద్దండి. గట్టిగా చేసామనుకోండి ఈ పిండి నుంచి బయటకు వచ్చేస్తుంది పగులుకుంటూ. కాబట్టి 2 పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అయితేనే మనకు కరెక్ట్గా వస్తాయి. చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారండి. ఇలా చూపించామంటే అంత పర్ఫెక్ట్గా చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలామంది బెల్లము పంచదార కూడా తినట్లేరు కదా, అలాంటి వాళ్ళు తాటి బెల్లం ఎక్కువ తింటున్నారు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా 1కి 4 తినేస్తారు. ఇలానే మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకొని ప్యాన్ పైన వేయించుకోవడమే. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు నెయ్యి కొంచెం ఎక్కువే అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. సేమ్ బెల్లంతో ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు. తాటి బెల్లంతో రాదు అనే సమస్యనే లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. 2 నుంచి 3 రోజుల వరకైనా అదే సాఫ్ట్నెస్తో అదే టేస్ట్తో ఉంటాయండి, అస్సలు పాడవవు. కొంచెం గాలికి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా.
ఇంకెందుకండి ఆలస్యం, ఈసారి బెల్లం పంచదారతో కాకుండా ఇలా తాటి బెల్లంతో ట్రై చేయండి, గోధుమ పిండితో. హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ అనమాట. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనం ఎక్కడ ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది అనమాట పోల్ అనేది, ఇలా వస్తాయి. కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. చాలామంది బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోకుండానే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.